సంసారం ఒక చదరంగం. ఏంటి పొద్దు పొద్దునే ఈ సాంగ్ పాడుతుంది అనుకున్నారా? నా మొహాన కనిపించే చుక్కలు షేడ్స్ మీకు అన్నీ అందం లెక్క కనిపిస్తున్నాయి. నాకు మామూలుగా లేదు. ఇవాళ ఈ వారం రోజులు మనకు అన్ని రకాల షేడ్స్ కనిపిస్తాయి అన్నమాట. మోస్ట్లీ మదర్స్కి ఇది తెలియని మ్యాటర్ ఏం కాదు. నేను చక్కగా బ్యాగ్ తీసుకొచ్చి పొద్దున్నే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం ఉండదండి, నెక్స్ట్ చెప్తాను మీకు దానికి రిలేటెడ్గా ఏముంటాయి అన్నది తర్వాత చూపిస్తాను. ఇంకా అయిపోయింది, ఆ బ్యాగ్ అక్కడ పెట్టింది, వెళ్ళి తన పని తను మొదలుపెట్టింది అనమాట. ఏమనుకుంటున్నారు పని అంటే? ఇంకా మీకు కొత్తగా చెప్పాల్సిందే ఉంది. ఇంట్లో 2 పిశాచులు ఉంటే ఒకళ్ళు ఉంటే ఏకాకి లోకరక్షక అని చెప్పేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, ఏ గోల లేదు. అలాగని చెప్పి ఇద్దరు లేకపోతే సరదా ఉండదు అనుకోండి. ఇటు చూడండి, ఇటుకి మొహం కడుక్కోమంటే అటు వెళ్ళి 2 వాళ్ళ అన్నయ్యని పీకేసి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పా కదా బ్యాగ్లో ఏంటి అనేది. టెడ్డీ బేస్లో వాటిలో పెడతారు కదండి, కాటన్ వేర్ ఏదో పెడతారు కదా, దాన్నైతే అదేదో డస్టర్లో పెట్టే స్పాంజ్ అనమాట. పీకేయడం అయిపోయింది, ఎలా చూస్తుందో చూడండి. అది దాంట్లో ఉన్న ఆ డస్టర్లో ఉండేటువంటి స్పాంజ్ అంతా పీకేస్తే బ్యాగ్ ఎలా ఉండదో చూపించింది ఇందాక మీకు. పొద్దున్నే ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా ఏదో సాధించింది అనమాట. అయ్యింది. పొద్దున్నే వెళ్ళి పాలు తీసుకురమ్మంటే ఏం చేసిందో చూడండి. వెళ్ళి సోడా తీసుకొచ్చింది, సాల్ట్ లెమన్ సోడా అంట. ఎవరైనా పొద్దున్నే తాగుతారా? ఆల్రెడీ ముక్కులు సముద్రాలు వెళ్ళే సాగుతున్నాయి అనమాట. ఇంకా పారుతున్నాయి, సాగుతున్నాయి అనకూడదు, పారుతున్నాయి అనాలి మేబీ, అంతే కదా. ఎక్కిందప్పుడే చూడండి, బట్టలన్నీ ఎక్కడ పడి దూరంలో వచ్చేసిందో పొద్దున్నే. మళ్ళీ ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా ఏవో కొనుక్కొచ్చినట్టుగా ఆ సాల్ట్ సోడా స్నానం చేయకుండా ఏంటి కూర్చున్నావు ఇప్పుడు నేను తాగుతున్నా. सरस्वती सर्वेभ्यो देवताभ्यो देवीभ्यो नमः ऋषिभ्यो नमः मुनिभ्यो नमः गुरुभ्यो नमः पितृभ्यो नमः मातृभ्यो नमः कामकारिषे नमो नमः मंजोगारिषे नमो नमः. చూసారా పొద్దున్నే మొహం ఎలా పెట్టిందో? నాకు జుట్టు లేదు అనవసరంగా కట్ చేయించా ఉంది. సరే జుట్టు పెరుగుతుంది కదా అని పిలకలు లేవంటుందని 5 పిలకలు వేసాను. మొహం చూడండి ఏడుస్తుంది, నాకు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేదు అని. వాడు మొదలెట్టేశాడు మా వాడు వీరంగం. అందుకే అండి ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటుంది. మెయిన్లీ షర్ట్ మీద ఈ పైన వచ్చే దీనికోసం అని చెప్పే కొన్నాను అనమాట.